పేద ప్రజలకు ఇల్లు భూమి ప్రభుత్వం వెంటనే పేదలైన పేద ప్రజలకు ఉచిత విద్యా వైద్యం వెంటనే పేదలైన పేద ప్రజలకు ఇల్లు భూమి ప్రభుత్వం వెంటనే జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ నిరుపేదలైన పేద ప్రజలకు ఉచిత విద్యా వైద్యం ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి నిరుపేదలైన పేద ప్రజలకు ఉచిత విద్యా వైద్యం ప్రభుత్వం వెంటనే నిరుపేదలైన పేద ప్రజలకు ఇల్లు భూమి వెంటనే అమలు చేయాలి నిరుపేదలైన పేద ప్రజలకు ఇల్లు భూమి ప్రభుత్వం వెంటనే జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ జిందాబాద్ నిరుపేదలైనటువంటి పేద విద్యార్థులకు ఉచిత విద్యా వైద్యం అందించాలి విద్యా వైద్యం వెంటనే అమలు చేయాలి ఉచిత విద్యా వైద్యం ఉపాధి వెంటనే జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ ఉచిత విద్యా వైద్య ప్రభుత్వం వెంటనే జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ పేద ప్రజలైనటువంటి 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల యొక్క నిరుపేదల మరి 5 డిమాండ్లు పెట్టడం జరిగింది ప్రభుత్వం మీద. ఎందుకనగా ఈ భారతదేశంలో విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి ఈ 5 డిమాండ్లను ధర్మ సమాజ్ పార్టీ దాదాపు ఎంతో కాలంగా ఈ ప్రభుత్వం మీద డిమాండ్ పెట్టడం జరిగింది. ఎందుకు అని అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు, భూమి లేనటువంటి ఎంతోమంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు 90% మంది ప్రజలు ఇల్లు లేక, భూమి లేక మరి ఎక్కడెక్కడో బతుకుతున్నటువంటి వలసపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇల్లు లేనటువంటి వారికి 4 గదుల ఇల్లు, భూమి లేనటువంటి వారికి కనీసం 1 ఎకరము నీటి వసతులు కలిగినటువంటి 1 ఎకరం భూమి ఇవ్వాలని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అలాగే ఈ రాష్ట్రంలో ఉచితమైనటువంటి విద్య, కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తున్నా అని చెప్పేసినటువంటి ప్రభుత్వము ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం కూడా ఉచితంగా మేము ఏదో ఆచరణకు అమలు కానటువంటి ఒక హామీలు, అవి ఎటువంటి పనికిరానటువంటి హామీలు ఇస్తూ ఒకరేంపోయి కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాం, లక్షల కోట్లు ఖర్చు చేస్తారు, ఇంకొకళ్ళేం పోయి మూసీ నదిని మేము సుందరీకరణ చేస్తామని చెప్పేసి లక్షల కోట్ల రూపాయలు, హైడ్రా నొకోళ్ళు, నీడ్రా నొకోళ్ళు, ఇట్లా మన ప్రజలందరినీ తప్పుదో పట్టిస్తూ ఈ 90% మంది ప్రజలకు కావాల్సినటువంటి కనీస వసతులను కల్పించకుండా మనిషికి కావాల్సినటువంటిది, ఈ ప్రజలకు కావాల్సినటువంటి ప్రధానంగా విద్య, వైద్యము, ఉపాధి పని చేసుకోవడానికి ఆయన ఇల్లు, భూమి ఈ 5 డిమాండ్లు కల్పించండి చాలు. మా ప్రభుత్వం, మా ప్రజలందరూ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. కానీ మీరు ఎటువంటి హామీలు ఇచ్చినా, ఉచిత పథకాలు పెట్టినా ఈ ప్రజల యొక్క బ్రతుకులు మారాయి. కాబట్టి దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు దయచేసి అర్థం చేసుకోండి. మనకు కావలసినటువంటి ఈ వసతులను పక్కన పెట్టి, మన కనీస వసతులను, మనకు కావలసినటువంటి విషయాలను పక్కన పెట్టి, మనకి ఏవో పనికిరానటువంటి హామీలు ఇస్తూ, మనకు పనికిరానటువంటి ఆ యొక్క ప్రాజెక్టులను అదో ఇదో పేరు మీద మనల్ని మభ్యపెడుతూ ఉన్నారు. దయచేసి ఆలోచన చేయండి. ఎంతోమంది చదువుకున్నటువంటి విద్యావంతులు, ఎంతోమంది మేధావులు ఉన్నారు. మీరందరూ ఆలోచన చేయండి. మనకు కావాల్సింది విద్య, వైద్యము, ఉపాధి పని చేసుకోవడానికి, ఆయన ఇల్లు లేనటువంటి వారి ఇల్లు, పని చేసుకోవడానికి 1 ఎకరం భూమి ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాం. అప్పుడే మన రాష్ట్రము, మనం అందరం కలిసి హాయిగా జీవిస్తామని చెప్పేసి మరి మీ అందరికీ విన్నవిస్తూ ఉన్నాను. దయచేసి ఈ ధర్మ సమాజ్ పార్టీ డాక్టర్ విశారద మహారాజు గారు పెట్టినటువంటి ఈ 5 డిమాండ్లను మీరు ఒక ప్రజాయుద్ధంగా తెలంగాణ రాష్ట్రం కొరకు ఎలాగైతే మనకు విద్య, మనకు రాష్ట్రం వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి, మనకు ఉపాధి వస్తుంది, మనకు అన్నీ వస్తాయని ఎట్లయితే మనము పోరాటం చేసినామో, ఇప్పుడు కూడా మనకు విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి వచ్చేటంత వరకు ఇది ప్రజా ఉద్యమంగా మనమందరం కలిసి పోరాటం చేసి ఈ 5 డిమాండ్లను మనం నెరవేర్చుకునే విధంగా మనమంతా ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారం. జై భీమ్. జిందాబాద్ ధర్మ సమాజ్.